ఏ బాబు ఉదయాన్నే ఫోన్ చేసిన అమ్మా నేను డ్యూటీకి వెళ్తా అమ్మా అన్నాడు. అప్పుడే లేచిండు, నేను ఫోన్ చేసినాకనే లేచిండు. లేచినాక నాతోటి మాట్లాడిండు. ఏంద్రా నిద్రలా మాట్లాడుతున్నావా అంటే ఇప్పుడే లేస్తున్నా అమ్మా, నువ్వు ఫోన్ చేసినాకనే లేస్తున్నా నేను అన్నాడు. అంటే డ్యూటీ లేదా అని చెప్పిన. ఉందమ్మా 8 గంటలకే డ్యూటీ ఉండదన్నాడు. అంటే నువ్వు 7:30 అయింది కదా, ఇంకా ఎప్పుడు లేస్తావురా అన్న. అంటే ఇప్పుడు లేచి ఫోన్ పెట్టేస్తే స్నానం చేస్తా అమ్మ, నేను స్నానం చేసి డ్యూటీకి వెళ్తా అన్నాడు. నేను వీడియో కాల్ చేసిన, నేను పండుకొని లేచిన అమ్మ, ముఖం ఎట్లాగా చూపించాలి, సగం చూపించిండు. అంటే ఏమైందిరా అంటే లేదమ్మా ఇప్పుడే నిద్రలోకి వెళ్ళి లేచినా కదా, నేను స్నానం చేసి డ్యూటీకి పోతా అమ్మ అన్నాడు. అంటే మంచిగానే ఉన్నావా, ఎవరైనా టార్చర్ చేస్తున్నారా అన్నాను. అంటే ఏం లేదమ్మా నేను బాగానే ఉన్నాను, నీవేం టెన్షన్ పడకు, నేను మంచిగానే ఉన్నానమ్మా అని చెప్పిండు. ఇక ఇంతకుముందు సీనియర్ వాళ్ళు టార్చర్ పెట్టిర్రు, టార్చర్ బాగానే పెట్టిర్రు. వాడు 2-3 రోజుల వరకు తినకుండా డ్యూటీ చేసిండు. నైట్ 3 గంటలకే తిన్నాడు. ఎందుకు రాట్లా అంటే అమ్మా వాళ్ళు చాలా ప్రెజర్ ఇస్తుర్రు నాకు, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడింది నాకు సరిగా అర్థం కాదు, ప్రెజర్ ఉందమ్మా నాకు అని చెప్పిండు. ప్రెజర్ ఉంటే మామయ్యతోటి చెప్తా, మామతో ఎవరితోటన్నా మాట్లాడుతాడు, మామయ్యకి అన్నీ తెలుసు అని చెప్తే మా అన్నకి చెప్పిన, అన్న ప్రెజర్ ఎక్కువ ఉందంట, టార్చర్ ఎక్కువ ఉందంట అన్న, వాన్ భాష నాకు అర్థమైతే లేదు, నీవన్నా మాట్లాడన్నా. మా అన్న వచ్చిండు మాట్లాడేనికే. నేను వాళ్ళు సీనియర్ వాళ్ళతోటి నేను మాట్లాడతారా అని చెప్పిండు. చెప్పినాక వద్దు వాళ్ళు మళ్ళీ ఎక్కువ టార్చర్ చేస్తారు అని చెప్పిండు. అంటే ఇంతకు ముందు ఉన్న వాళ్ళు చాలా టార్చర్ చేసిర్రు, ఇప్పటిది ఎట్లా ఉన్నారో తెలియదు. ఇప్పుడు వాడు వీళ్ళ గురించి నాకేం చెప్పలేడు. ఇంతకుముందు ఉన్న వాళ్ళతోటి చెప్పిండు. వానికి వేరే సీట్ వచ్చింది, వాడు అప్లై చేయడానికే బయటికి పోతా అంటే వానికి పంపించలేరంట. పంపించకపోతే ఆ సీటు పోయింది. ఫోన్లో చేసుకున్నాడు, ఫోన్లో చేసి ఆ సీటు పోయింది. ఆ సీటు కోసం వాడు టెన్షన్ బాగానే పడుతున్నాడు. అంటే ఏమైంది, నువ్వు చేయకున్నా సరే పొలం ఉండదు, మంచిగా పొలం తీసుకున్నా బతుకుతావు, నీకు పైసలు పెట్టి చదివిస్తా, నేను 1-2 ఎకరాలు అమ్మి పైసలు పెట్టి చదివిస్తా అన్నా. సరే అమ్మా చదివిస్తావా అన్నాడు. చదివిస్తా, ఇడిచిపెట్టి వచ్చినా నువ్వు చదువుకుంటా అంటే ఎన్ని రోజులు చదువుకుంటా అంటే అన్ని రోజులు చదివిస్తా అన్నా నేను. అంటే చదివిస్తావా అమ్మా అన్నాడు. ఎందుకు అట్లా అడుగుతున్నావు, చదివిస్తా కదా అంటే సరే నువ్వు చదవకపోయినా సరే కూర్చొని తినేంత ఆస్తి ఉండదు మనకు అని చెప్పిన. అవునా అమ్మ, నేను 4 సంవత్సరం చేసుకొని మళ్ళీ వచ్చి డ్యూటీ చేస్తా, లేకుంటే చేయనన్నాడు. సరే బేటా నువ్వు కూర్చొని తినేంత ఆస్తి ఉంది మనకు అని చెప్పిన. వస్తా అన్నాడు. ఇప్పుడు వారం రోజులు ఉన్నాడు ఇంటికాడ. ఉన్నాక నేను చెప్పిన, నీకేమైనా బలవంతం చేయను, నేను ఇడిచిపెట్టి రామంటే వస్తే నువ్వు బాధపడతావేమో. సార్ ఒక్క చెప్పండి, నిజంగానే ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ నడుస్తుందా? ఉస్మానియాలో నడుస్తుంది మేడం. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ లో మా పిల్లలు ఉన్నారు. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ లో మా పిల్లలు ఉన్నారు. నేను వాళ్ళతో మాట్లాడాను. ఇంతకు ముందు కూడా 6 months ముందు కూడా కాలేజ్ సీనియర్స్ తో మాట్లాడాను. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ లో మా అక్క కొడుకు చదువుతున్నాడు. ఇతను నా అక్క కొడుకే, ఇతని పీజీ ఫస్ట్ ఇయర్. ఇది వీళ్ళ పరిస్థితి. అతను ప్రెషర్ కి లోనయ్యే వ్యక్తి కాదు. 5 years ఎంబీబీఎస్ చదివిండు. ఆ తర్వాత మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎలాంటి ఎంక్వైరీ చేయబోతున్నారు? అందరు ఎంక్వైరీ చేసినాక తరో ఎంక్వైరీ పోస్ట్ మార్టం అయిపోయినాక రిపోర్ట్ చూసిన తర్వాత యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళ డిమాండ్ ఏంటి? హెచ్ఓడీస్ రమ్మంటున్నారు, రూమ్మేట్స్ వాళ్ళందరూ ఎటు వెళ్ళారు? అందరూ వచ్చిపోయారు కదా, వచ్చిపోయారంట. చుట్టూ ఫ్రెండ్స్ ఉంటారు, ఇంతవరకు ఫ్రెండ్స్ లేరు, ఫ్రెండ్స్ మళ్ళీ పిలిపిస్తాం. ఎవరు రాలేదు మేడం, పొద్దు నుంచి ఇక్కడే ఉన్నారు. మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఏ సీనియర్స్ రాలేదు, ఎవరు హెచ్ఓడీస్ రాలేదు. ఇక్కడ వాళ్ళు చనిపోవడానికి ఒకే ఒక కారణం టాక్సిక్ కల్చర్. అందువల్లనే చనిపోయారు. వాళ్ళకి 24 గంటలు 30 గంటలు డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఆ ప్రెషర్ ని తట్టుకోలేకపోయిండు. ఇది ఫస్ట్ టైం కాదు అతను వర్క్ చేయడం. ఎస్వీఎస్ లో మహబూబ్ నగర్ లో 1 of the టాప్ కాలేజ్. అక్కడ ఇంతకంటే ఎక్కువ పేషెంట్స్ వస్తారు. అక్కడ కూడా వర్క్ చేసి వచ్చాడు. ఫస్ట్ టైం కాదు ఇక్కడ వర్క్ చేసేది. వీళ్ళ కల్చర్ వల్ల, వీళ్ళు పెట్టే ఇబ్బందుల వల్ల, పర్టికులర్ గా ఒక స్టూడెంట్ బై స్టూడెంట్ ని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టి సూసైడ్ కి కారణమయ్యారు. వీళ్ళ స్టూడెంట్స్ కానీ, వీళ్ళ సీనియర్స్ కానీ, వీళ్ళ హెచ్ఓడీస్ కానీ, వీళ్ళ ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ, ప్రతి ఒక్కరు దీనికి కారణం. ఎవరు పర్టికులర్ గా ఇది రీజన్ అని చెప్పడానికి కూడా వీళ్ళ దగ్గర ఏ రీజన్ లేదు. మాకు ఇప్పటివరకు ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు.
ఇలా టార్చర్ కాకుంటే స్టూడెంట్ బయటికి వెళ్తాడు అంటారు. నీ టార్చర్ లేకుండా ఆయన బయటికి వెళ్తాడు. వీళ్ళ టార్చర్ ఉంటేనే కదా ఆయన బయటికి వెళ్ళి కూర్చుంటాడు. వీళ్ళ హారాస్మెంట్ ఉండాలి కదా. వాడు వచ్చి డాక్టర్ రమేష్ అంట మొత్తం మీ స్టూడెంట్ నెగ్లెక్షన్ ఉంటుందని వాడు క్లాస్ అంటాడు. నువ్వు కరెక్ట్ చెప్పి ఉంటే వాడు క్లాస్కి వస్తాడు కదా. మళ్ళీ ప్రైవేట్ వాళ్ళ పైసలు డబ్బులు కట్టేట వాళ్ళకు మంచిగా చెప్తారు, ఫ్రీ సీట్ రావడానికి నెగ్లెక్షన్. మళ్ళీ జనరల్ సర్జన్ నుంచి జనరల్కి తీసుకుంటా అంటే జనరల్ నీకు 3 years సస్పెండ్ అయిపోతావు, మళ్ళీ 75 లక్షలు కట్టాలని వాళ్ళ మొత్తం స్టూడెంట్ మీద నెగ్లెక్ట్ అలిగేషన్ చేస్తుర్రు. మొత్తం రాంగ్ అలిగేషన్ మొత్తం డైవర్ట్ చేస్తారు టాపిక్ అంతా ఉదయం నుంచి. మేడం ఇది మేము ఎస్టీ గిరిజన తండాల నుంచి వచ్చిన వాళ్ళం. మాకు ఎటువంటి అన్యాయం జరగలేదు. ఉదయం 10 గంటలకు జరిగింది ఈ సంఘటన. ఇప్పటి వరకు అతని క్లాస్మేట్స్ కానీ వాళ్ళ జూనియర్ కానీ సీనియర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఓడీస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ మినిస్టర్ కానీ ఏ ఒక్కరికి బాధ్యత లేదా? ఈ హాస్పిటల్ గురించి ఈ పిల్లగాడు ఈ యొక్క పీజీ స్టూడెంట్స్ చనిపోవడానికి కారణం ఏంది? మా ఒక్క కారణం కూడా రీజన్ ఇంతవరకు చూపించలేదు. ఎందుకు చూపించట్లేదు? మాకు ఇంతవరకు ఇంత పెద్ద హాస్పిటల్ ఇది రాష్ట్రంలోనే అతి ముఖ్యమైన హాస్పిటల్. నేనేమంటున్నానంటే సీనియర్ అంటే మన లక్షల మంది ఉంటారా అమ్మ? 20 మంది 20 మంది 30 మంది వాళ్ళని తీసుకొచ్చి ఎన్క్వైరీ చేయడానికి ఇంత టైం చెప్తలేరు. ఇప్పుడు చనిపోయి దాదాపు 8 గంటలకు చనిపోతే ఇప్పటి వరకు దీని గురించి చెప్తున్నాం, మేమంతా ఎంక్వైరీ చేస్తున్నాం అంటున్నాం. కానీ ఇప్పటి వరకు ఇంత అయినా ఏమైనా చూపెట్టిందా? మరి చనిపోయింది ఒక పీజీ స్టూడెంట్, ఇంత నెగ్లెక్షన్సా? ఎందుకంటే డిపార్ట్మెంట్లో లేరా? ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అవసరమా? మేమైనా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ చేస్తున్నామా? న్యాయం కోరుతున్నాం. ఇప్పటి వరకు అక్కడ వెళ్ళి గిట్ట ఒక్క స్టూడెంట్ని గిట్ట విచారణ చేయలేదు తెలుసా వీళ్ళు? మరి ప్రిన్సిపాల్ వాళ్ళందరూ ఏమైనా మా ఇంట్లో చనిపోయిందా మేడం? హాస్టల్లో చనిపోయిండు, మరి వాళ్ళకి లేదా రెస్పాన్సిబిలిటీ? కనీసం వాళ్ళకి అంటే ఆయనకు దోస్తులు లేరా మేడం? ఎవరు ఒక్కరిని గిట్ట రాణిస్తలేరు ఇక్కడ. ఇది ముమ్మాటికి మేడం ఇది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు ఏ రకంగా చనిపోయినా అనేది రీజన్ ఇంతవరకు మాకు ఇవ్వలేదు. ఇంతవరకు ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేదు. అసలు ఎందుకు ఇస్తలేదు సమాచారం? మేము చెప్తున్నాము, ఎంక్వైరీ చేస్తున్నామని పోలీసు వాళ్ళు అంటున్నారు. పోలీసు వాళ్ళు అంటున్నారు కానీ మాకు ఎలాంటి న్యాయం జరిగింది? ఇప్పుడు ఆ పిల్లగాడు పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతుండు. ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏంది? ఆయన లైఫ్ ఏంది? ఆయన ఫ్యూచర్ ఏంది? వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆవేదన ఏంది? వాళ్ళు ఎంత కష్టపడి చదివించిన వాళ్ళు, ఎంత అప్పు ఏంది, సప్పేంది? ఇంత వాళ్ళ పెంచి పోషించే సమయంలో ఆ పిల్లగాడు పోయిండు. ఆ కుటుంబ పరిస్థితి ఏంది? వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? చేతికి వచ్చిన కొడుకు పోయిండు, రెక్కలే ఈసే అవతల పోయిర్రు. అంటే దాని అర్థమైంది ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళ పరిస్థితి ఏంది? అంటే మేము ఒక అగ్రకులంలో పుట్టడమే మా ఒక తప్ప? మేము ఎస్టీ గిరిజన సంఘంలో పుట్టడమే, కుటుంబంలో పుట్టడమే మా ఒక తప్ప? ఎందుకు మాకు ఇట్లా జరుగుతుంది? ఎందుకు గవర్నమెంట్కి స్పందించట్లేదు?